ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గ్లోబల్ స్థాయికి ఎదిగాక టాలీవుడ్ ను ప్రతి దానిలోనూ కాంపిటీషన్ గా చూస్తోంది బాలీవుడ్. బిగ్ స్కేల్ మూవీస్ తీసే దగ్గర నుండి కలెక్షన్స్ వరకు క్యాలిక్యులేషన్స్ వేస్తోంది. ముఖ్యంగా 1000 crore మార్క్ మూవీస్ విషయంలో తెలుగు ఇండస్ట్రీతో పోటీ పడుతోంది. ఈ టగ్ ఆఫ్ వార్ లో ప్రెజెంట్ టాలీవుడ్ తో టైగర్ నిలిచిన బాలీవుడ్ ఈ ఏడాది ఆ నెంబర్ అధిగమించనుందా? బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. కొత్త టార్గెట్స్ పుట్టుకొస్తున్నాయి. సౌత్ వర్సెస్ నార్త్ కాదు, టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అన్నట్లుగా పోటీ వాతావరణం మారిపోయింది. టాలీవుడ్ 1000 కోట్లు కొట్టగాలేనిది మేం కొట్టలేమా అని కాలరెగరేస్తున్నారు నార్త్ హీరోలు. దంగల్, జవాన్, పఠాన్ చిత్రాలతో బాలీవుడ్ పుష్ప 2, బాహుబలి 2, త్రిబుల్ ఆర్, కల్కి లాంటి 4 1000 crore మూవీస్ లో బీటౌన్ కన్నా ఓ నంబర్ ఎత్తులోనే ఉంది టాలీవుడ్. తాజాగా రణ్వీర్ సింగ్ ధురంధర్ తో దాన్ని సమన్ చేశాడు. అంచనాలు లేకుండా వచ్చిన ఈ బాలీవుడ్ ఫిల్మ్ హైయెస్ట్ గ్రాస్ ఆఫ్ రీజనల్ ఇండస్ట్రీగా నిలిచింది. ఈ ఏడాది బిగ్ టార్గెట్ ఫిక్స్ చేసుకుంది బాలీవుడ్. ఒకటి కాదు, 3000 crore ఫిల్మ్స్ లోడ్ చేస్తోంది. బిగ్ స్కేల్ మూవీస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఊచకోత కోసేందుకు రెడీ చేస్తోంది. ధురంధర్ తో 1300 కోట్లు మాస్ కలెక్షన్స్ చూపించిన రణ్వీర్ నెక్స్ట్ సీక్వెల్ తో ఈ నంబర్ తగ్గకుండా ప్లాన్ చేసుకుంటున్నాడు. ధురంధర్ 2ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఫిల్మ్ 1000 crore మార్క్ అచీవ్ చేస్తే టాలీవుడ్ పై కన్నా ఓ మెట్టు ఎక్కినట్లే. ధురంధర్ 2 మాత్రమే కాదు, 2026లో థియేటర్స్ షేక్ చేయబోయే గల్లాపెట్టే లెక్కలు గల్లంతయ్యే సినిమాలు బాలీవుడ్ నుండి రాబోతున్నాయి. నెవర్ బిఫోర్ బడ్జెట్ మూవీతో పాటు బాక్స్ ఆఫీస్ ర్యాంప్ ఆడించే హీరో ఇయర్ ఎండింగ్ రాబోతున్నాడు. 2026లో బాలీవుడ్ హ్యాట్రిక్ 1000 crores అచీవ్ చేయబోతోందా? గతేడాది సౌత్ అచీవ్ చేయలేకపోయిన 1000 crore ఫిలిం నార్త్ బెల్ట్ టచ్ చేసి టాలీవుడ్ కు సవాల్ విసిరింది. తెలుగు ఇండస్ట్రీ కవ్విస్తూ మేల్కొనేలా చేస్తోంది. అదే టైంలో 2026లో అగ్రెషన్ తో వర్క్ చేస్తోంది నార్త్ బెల్ట్. ధురంధర్ 2 1000 crore టార్గెట్ టచ్ చేసినా మిస్ ఫైర్ అయినా నెక్స్ట్ మరో 2-3 ఫిలిమ్స్ లోడ్ చేసే పనిలో ఉంది బాలీవుడ్. కనీ విని ఎరుగని బడ్జెట్ తో వచ్చేస్తోంది రామాయణ. యానిమల్ తర్వాత కంప్లీట్ గా ఈ మూవీకే కమిట్ అయ్యాడు రణబీర్. రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న బాలీవుడ్ రామాయణను 4000 కోట్లతో నిర్మిస్తున్నాడు నమిత్ మల్హోత్రా. యష్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. భారీ సెట్స్, విఎఫ్ఎక్స్, విజువల్ వండర్ గా రూపుదిద్దుకుంటోంది. 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు నితీష్ తివారీ. తొలి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి, మలి భాగాన్ని నెక్స్ట్ దీపావళికి విడుదల చేయనున్నారు. 4000 కోట్లతో అంటే టార్గెట్ కూడా ఆ లెవెల్లో ఫిక్స్ అయినట్లే. 2023లో జవాన్, పఠాన్ తో 1000 crore టెస్ట్ చేసిన షారుఖ్ 2 years నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయలేదు. బాద్షా రాక కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్. ఈ నిరీక్షణకు కింగ్ మూవీతో ఈ ఏడాది ఎండ్ కార్డ్ వేయనున్నాడు షారుఖ్. డిసెంబర్లో రిలీజ్ కాబోతున్న కింగ్ మూవీతో మరోసారి బాద్షా బాక్స్ ఆఫీస్ రూల్ చేస్తాడా? తన ఖాతాలో మరో 100 crore మూవీ వేసుకుంటాడా? లెట్స్ సీ.